జామురా తీరి జాబిలమ్మ జోలపాడనా ఇలా చిటికలే. అస్సలు అయితే మనిషి కావాల్సింది ఏంది? మనిషి కావాల్సింది ఏంది? ఏ టెన్షన్ లేకుండా టైంకి ఇంత అన్నం తిని హ్యాపీగా ఉండాలి అంతే. మోటార్ బైక్లో గుమ్మరి ఇవ్వాలి, మేకేరు తెచ్చి కలపాలనిలా. చేనులకు వచ్చినప్పుడు ఒక పాట గుర్తుకొస్తుంది, మోహన్ బాబు గారు నటించిన సినిమాల పాట అది. భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు. నిన్న ఈయన్నే చెక్కుతుంటే పాము ఇంతది ఉస్సుమని లేచింది. మహేంద్ర డాక్టర్ నాదే పిల్లో నాతులు మంజుల పాటలుగా మధ్యాహ్నం అయిందిగా, మంచిగా ఇట్లా పొలం కాడ ఇంత మామిడికాయ తొక్కేసుకొని మంచిగా పౌష్టికాహారం అంటే పండించిన అన్నం, పొద్దుగాకులు చుట్టుపక్కల దొరుకుతాయి మంచిగా. ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కుట్టుకున్నా నేను మూతాకుతో. ఇస్తారా? ఎట్లా తింటున్నాడు బాబాయ్, ఎంత బాగుంది అబ్బా, నువ్వు ఎంత మంచిగా తింటున్నా. అమ్మ పడవ అమ్మ నాయనా. ఇది నైవేద్యం అన్నమాట. ఏది దానికి అక్కడ సూర్యునికి ఆనందం సంతోషం హాయిగా నవ్వమ్మ. మనం ఉల్టా వాడినా సరే హాయిగా ఉండాలి. రైతన్నం చూడంగానే ఏదో ఇట్లా చిన్న చూపు. అదే వాడు ఇంత టక్కు సూటు ఇంత ల్యాప్టాప్ చేతిలో పట్టుకుంటే కథం సెల్లిని కొట్టి సార్ అంటారు. ఇక ఎట్టకేలకు అలుకుడు అయితే అయిపోయింది. నేను చెప్పాలంటే మా మామకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇక అందుకోసమే ఇప్పుడు పోయిన తర్వాత ఇంత థమ్స్అప్ ఏదో తీసుకోవాలి మామకి కంపల్సరీగా. ఇక అలుకుడు ఏనికి వచ్చినామండో. మా బాబాయ్ సంచిప్తుండు. ఇదిగో మా పెద్ద మామ నమస్తే పెట్టు. నమస్తే. మా మామ ఇట్లల్లో అందరికంటే మా పెద్ద మామ అంటే 5 మామలలో పెద్ద మామ. ఇదే అలుకుడు చేసేది. ఇప్పుడు తినిపించి ఆడ ఉన్న ఉరం తీసేసి అలుకుడు చేయాలి. ఇక ఇప్పుడు గుమ్మరి దాన్ని తీస్తాడు మా మామ చూడు, దాన్ని తీస్తాడు అంటుండు. మా మామ కూడా ఇది అర్థమైపోయింది షూటింగ్ ఎట్లనో. చలో ఇక మనం వడ్లు తినపోటు నానబెట్టుకున్నాం. మనం అలుకుడు చేయనీకి నానబెట్టుకొని ఇక తర్వాత ఒక రోజు డ్రమ్ము నుంచి తీసేసరికి ఎట్లయిందో చూడురి. మొలకొచ్చింది, కింద పోతుంది బాబాయ్. జాగ్రత్త. అప్పట్లోనేమో వడ్లను ఆ కుండలలో వేసి నానబెట్టి అట్లా ఎదురు ఇదంతా చెప్పాలంటే మా మామ మస్తు చెప్తాడు. ఒకసారి వినురి మామ. అప్పట్లో అది ఎట్లా చేస్తారు అంటే వడ్లు కుండలలో పోసి నీళ్ళు పోసి నానబెట్టాలి. మళ్ళా తెల్లారి మోటార్ బైక్లో గుమ్మరి ఇవ్వాలి, మేకేరు తెచ్చి కలపాలనిలా. మళ్ళా నీళ్ళు పోయాలి, పొద్దుగా నీళ్ళు పోస్తుండాలి. 2, 3 రోజులు 4 రోజుల దాకా. అప్పుడు మళ్ళీ ఈ రకం వస్తుంది. ఈ రకం వస్తుంది. అప్పట్లో ఇక దుకాణంలో కొనుక్కొచ్చుడు అదేం లేదు, ఏది లేదు. మేకెరువే చల్లాలి, అందులో మేకెరువు చల్లాలి. అది ఒక్కసారి వచ్చిందాన్నే ఇక దాన్ని మళ్ళీ జాపెట్టి మళ్ళీ అదే వేయాలి. ఇక అదే వేయాలి. 2 రోజులు నీళ్ళు 3 రోజులు నీళ్ళు పోసుకుంటుంది. కుండలకి తీసి మన అత్యవసరం ఆరబెట్టినట్టు కుండలకి తీసి మా మోటార్ బైక్లలో గంపలు ఉంటాయి. గంపలలో పోసి మంచిగా వీటికి సిప్పలాకులు ఏంటి మన ఇది మేకేరు అవి ఇవి కలిపి మనము దాన్ని అది చేయాలి.
అంటే ఒక్కసారి వచ్చిన పంటని ఇక అదే కొన్ని ఒడ్లు పక్కకి తీసి ఆ వడ్లనే ఇక లాస్ట్కు మళ్ళా ఇప్పుడు వేసేదానికి ఆ కుండలలో వేసి అట్లా వేయాలన్నమాట. 10 గేల మెదలు కోస్తే వస్తావు మరి అప్పుడు మాకు 10 గేలకు మెదలు కోసి గిట్ల కవర్ వారిసి రాళ్ళ కొట్టాలి. రాళ్ళ కొట్టి తడవకుండా ఉంచాలి. తడవకుండా ముక్కకుండా చూసి అవి ఇట్లనే ఉల్టపల్ట తీసుకొని అట్లా ఉల్టపల్ట నడిది ఇక అవే మళ్ళా ఇత్తనం కట్టాలి. ఇప్పుడేమది అవో సీడట సీడు. నేను యాసంగి అట్లే చేసిన మొత్తం. మొన్న పోయిన యాసంగి అవి తీసిన, మొన్న యాసంగి అవే ఆనకాలవి పోయిన యాసంగి ఆనకాలం వేసిన ఆనక ఇప్పుడు తినేటి అవే. ఇప్పుడేమో మొన్ననేమో కొనుక్కొచ్చిన, మొన్న కొలుతురు కడ కొనుక్కొచ్చిన. అంటే సుఖం కొనుక్కున్నాం. ఇక పని స్టార్ట్ చేస్తున్నాం. ఇక చూడురి అడిగేసినాం. అప్పుడప్పుడు సిటీలో తిరగడమే కాదు, కొన్ని ఇసండు పనులు చేస్తుంటే కూడా ఫ్యాట్ అనేది బర్న్ అయిపోతుంది. చూడండి వరాలు చెప్తుండు. మా కొడుకు పీజీ చేసి పొలాల పని కూడా చేస్తుండు. ఏంది చదువుకున్న వాళ్ళు లేరా? ఏంది చేస్తారుగా? చదువుకున్న వాళ్ళు చాలామంది ఈ పనులు చేయమంటే మాకు ఈ పనులు ఏమి వస్తాయి అవి ఇవి అంటారు. చూడండి, చూసి నేర్చుకోండి. నేర్చుకోకనక బాబాయ్, వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారు. ఏదో మనం ఇప్పుడు నేర్చుకున్నాం. కొత్త ఏం కాదు, పని చేస్తూనే ఉన్నాం అంతే. మామా ఏదైనా పాట పాడు మామ. అప్పట్లో ఏదైనా పాట పాడుతుండే మంచిగా. అంతేనా? అప్పట్లో సెల్ ఫోన్ లేకముందుకు మంచిగా అందరూ కూడి ఒక్కరు పాట మొదలు పెడితే చుట్టుపట్టు మొత్తం కోరస్ వాడుతుండే, మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడు ఇక ఇలా అలుకుతారు మొత్తం. చూడు ఎంత పచ్చగా ఉందో. ఇక మా బావ చూడు పాటలు వింటుండు. చేనులకు వచ్చినప్పుడు ఒక పాట గుర్తుకొస్తుంది. మోహన్ బాబు గారు నటించిన సినిమాల పాట అది. భూమికి పచ్చాని రంగేసినట్టు. ఈ పాట మస్తు అనిపిస్తుంది. పాట అది అప్పట్లో చాలా ఫేమస్ సాంగ్. ఆ సాంగ్ వినగానే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చేనులలో కూర్చొని చేనులకు వచ్చిన తర్వాత వింటుంటే చేను వేసిన తర్వాత చుట్టుపక్కల మొత్తం పచ్చగా ఉంటుంది. ఏమన్నా ఉంటుందా? ఎన్ని కోట్లు ఇచ్చినా కొన్ని సంతోషాలని మనం కొనలేం. అవి అనుభవిస్తే బాగుంటుంది చాలా. ఏదైతే వరమైతే అయిపోయింది. అదేటు నిన్న ఈయన్నే చెక్కుతుంటే పాము ఇంతది వస్తువాళ్ళు లేచింది. భయపడలే కానీ కాకపోతే ఏంటంటే దాన్ని చంపుడు ఎందుకులే అని వదిలేసి వేరే పని చూసుకున్నా. ఇక్కడే ఎటుపోయిందా ఇక భయానికి అది.
ఒక్కసారి భూతల్లికి మనం పని చేసినామంటే 6 నెలల తర్వాత సంవత్సరం కూర్చొని తినొచ్చు. సంవత్సరం అంతా కడుపు నింపుతుంది. బాబాయ్ సంవత్సరం అంతా కడుపు నింపుతుంది. మా బాబాయ్ చెప్తుండు. ఎవరెవరికో ఎన్నో పనులు చేస్తాం, మన భూతల్లికి మనం చేసుకోవడంలో తప్పేంది. चलो काम हो गया. वीडियो हो गया. नो 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 नो. ట్రాక్టర్ రావాలి. ట్రాక్టర్ వచ్చిందంటే టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఇక వచ్చిన తర్వాత మా మామ ఏదో ఏమంటుండు, అదే చల్లాలట. చల్లినాక అప్పుడు ఇతనం వేయాలి, సాంగ్ వేసుకోవాలి. మంచి మంచి పాటలు బాలుగారు పాడిన పాటలు మస్తు అనిపిస్తాయి. అప్పుడు వింటుంటే పాత సాంగ్స్ అయితే ఏమన్నా అనిపిస్తాయి నాకు. ఇప్పుడు వచ్చే పాటలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవనుకో. ఇప్పట్లో ఫోక్ సాంగ్స్ అయితే ఇంకా ఎగ్దం వస్తుంది. జామురా తీరి జాబిలమ్మ జోల పాడనా ఇలా చూరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ బొయ్యాడి వాళ్ళు కళ్ళలోన వరాల వెండి పూలవా స్వరాయలు వేళ. కొన్ని అస్సలైతే మనిషి కావాల్సింది ఏంది, ఏ టెన్షన్ లేకుండా టైంకింత అన్నం తిని హ్యాపీగా ఉండాలి అంతే. కోట్లు సంపాదించి కూడా పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకపోడు. కోట్లు కూడా లేనోడు వాడు కూడా ఏమి తీసుకపోడు. ఉన్న రోజులు అట్లా అందరితో కలిసి మెలిసి హ్యాపీగా జాలీగా అలా ఎంజాయ్ చేయాలి. మాలా ఎంజాయ్ చేయాలి అంతే. అప్పట్లో పాటలు వినడానికి, అప్పట్లో అంటే మరీ జమానా ఏం కాదు, 90ల క్యాసెట్ వస్తుండే. ఆ క్యాసెట్ వేసి పాటలు వింటుంటాం. ఈ జనరేషన్ మారిన కొద్దీ ఇప్పుడు మెమరీ కార్డులు డైరెక్ట్ ఇక మనం యూట్యూబ్లో కొడుకుని వస్తుంటాయి. కానీ ఆ క్యాసెట్లు వేసి వింటుంటే ఆ సౌండ్ బాక్సులు అదంతా బాగుంటుండే. అప్పుడప్పుడు ఏదేమైనా సరే మనిషి ఉన్న రోజులు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టకుండా అందరితో కలిసిమెలిసి ఉంటూ ఒకరిని మోసం చేయకుండా హ్యాపీగా ఉండాలంతే. లైఫ్ అంటేనే అంత, ఇంకా వేరేదేం ఆలోచించదు. చిరంజీవి గారు సినిమాల నుంచి ఒక పాట చెప్పబాబాయ్ నీకు నచ్చింది. చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయిలే, సడన్గా గుర్తుకొస్తారు. ఒక్క పాట చెప్పబాబాయ్. మన ఇది ఏం సినిమా అంటే అదే ఆపద్ బాంధవుడు నుంచి. ఏం సినిమా అది? అదే ఆపద్ బాంధవుడు సినిమా సాంగ్ ఏది? అదే అదే చిరంజీవి గారు ఇట్లా బొమ్మను పట్టుకొని పాడుతుంటాడు కదా. అదే జైల్లో హీరోని కోసం పాట పాడుతుంటాడు. ఆ పాట గుర్తుకొస్తలేదు. అది చిరంజీవి గారు ఏం యాక్టింగ్ వల్ల ఏకదమ్ ఉంటుంది. చుక్కలారా చూపులారా ఎక్కడ మా జాబిలి, మబ్బులారా మచులారా ఎక్కడ మా జోలపాడనా జాబిలమ్మకి తరరరా
నా జో జో లాలి. ఇప్పటిదాకా దునిపోయిండు. ఇక మనం ఇది దగ్గర కనాలి. జర లెవెల్ అంటే సాఫ్ అయిపోతుంది అట్లా. ఎక్కడికి ఇస్తున్నావు అమ్మ? మధ్యాహ్నం అయిందిగా, మంచిగా ఇట్లా పొలం కాడ ఇంత మామిడికాయ తొక్కేసుకొని మంచిగా పౌష్టికాహారం అంటే పండించిన అన్నం పొలంలో కూర్చొని తింటే చూడు మజా ఏమన్నా ఉంటుంది. అవు మా బాబాయ్ తినురు అంటుండు. ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని తింటే ఎంత హాయిగా ఉంటుందో చూడండి. బాబాయ్ కనిపిస్తున్నావా? ఓకే, మా మామ ఇంటికాడికి కొంచెం తీసుకొచ్చుకున్నాం. ఇక ఎంతో కొంత అది తినేసి ఇక మళ్ళా పని మొదలు పెడతాం. కామ్ షురూ హోతా హే. ఓకే, ఎంతైనా ఇట్లా కూర్చొని ఆకలల్లా అబ్బా ఇస్తరాకులు మనం కుట్టుకొని తింటుంటే మోతుగాకులు చుట్టుపక్కల దొరుకుతాయి మంచిగా. ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కుట్టుకున్నా నేను ఇవో మూతాకుతో ఇస్తరాకు. ఎట్లా తింటున్నాడు బాబాయ్, ఎంత బాగుంది అబ్బా. ఇవి ఎంత మంచిగా తింటున్నా. ఆ మసాలా వేరుంటుంది మోతుగాకులలో. మంచిగా ఎంబడెంబడే కుట్టుకొని మంచిగా ఇంత పప్పు లేదంటే ఇంత మామిడికాయ తొక్కేసుకొని తింటే ఆరామ్సే కడుపు నిండా తినొచ్చు మంచిగా. ఆ తిన్న ఫుడ్ కూడా మంచిగా అరిగిపోతుంది. ఇక బయట దొరికే జంక్ ఫుడ్స్ ఉంటాయి కదా, మనం 5 స్టార్ హోటల్లో ఎంత ఖర్చు పెట్టి తిన్నా ఇంత ఎంజాయ్మెంట్ రాదు ఫ్రెండ్స్. ఎస్, బాబాయ్ ఈజ్ ఆల్వేస్ రైట్. రైట్ బాబాయ్, నిజమే. మనం ఎంత 5 స్టార్ హోటల్లో ఏవో పెద్ద పెద్ద ఐటమ్స్ చాలా రేటు పెట్టి తింటాం, కానీ అవి ఎంత తిన్నా వేస్ట్ అయ్యి. కానీ ఇట్లా తింటే హెల్త్ బాగుంటుంది. మామ ఇప్పుడు నువ్వు చల్లేది ఏందది? 2020 అది ఎందుకు అసలు? అడుక్కు లఘు పడాలి. అంటే ఇప్పుడు మనం ఏమంటారు, ఇత్తనం వేసిన తర్వాత కొంచెం గట్టిగా బలం రానీకి అనమాట. ఓకే, ఇది నైవేద్యం అనమాట. ఏది దానికి అక్కడ సూర్యునికి నైవేద్యం, సూర్యునికి అది నైవేద్యం పెట్టాలా? నైవేద్యం పెడతారు అన్నమాట. అన్నం వండి పెడతారు. ఇట్లా ఇట్లా పెట్టి 5 రాళ్ళు పెట్టి ఈడ అన్నం పెడతారు. ఫస్ట్ వేసి వండి ఇట్లా పెట్టి ఆకులు ఇలా పెట్టి ఈడ పెడతారు. అట్లా మనకి ఇప్పుడు అవి లేవు కాబట్టి ప్రస్తుతం ఒడ్డుకు వస్తున్నాం. ఎప్పుడైనా సరే కానీ చల్లే ముందు అట్లా పెట్టాలన్నమాట. మామా ఇది నేను కూడా చేసేది చల్లుతా. ఇక్కడి ఇట్లా కింద చల్లుకుంటూ వస్తా. నేను కూడా చల్లుతున్నా.
చెప్పుకుంటా చాలురి. ఇట్లా చల్లడం వల్ల ఏంటంటే కుప్ప కుప్ప పడదన్నమాట. అది మామ చెప్పేది. లోపల పడాలి. లోపలికి లోపలికి స్ట్రీట్ అన్నీ ఉండి లోపలికి ఇస్తారు అట్లా. కుప్పలు కుప్పలు వస్తుందా? కరెక్ట్ వస్తుందా? హాయిగా పాడుతూ ఆడుతూ చెయ్యాలి ఈ పాట నీ నోట ఆట ఈ పాట. ఆడుతూ పాడుతూ పని చేస్తే అలుపు సలుపు. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఆడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఏది నేర్చుకోకున్నా సరే ఇప్పట్లో కొంచెం వ్యవసాయం నేర్చుకుంటే కొంతమందికి అన్నం పెట్టవచ్చు, మనం కూడా అన్నం తినొచ్చు. అట్లా కొంతమంది ఎట్లుంటారు అంటే రైతన్నను చూడంగానే ఏదో ఇట్లా చిన్న చూపు. అదే వాడు ఇంత టక్కు సూటు ఇంత ల్యాప్టాప్ చేతిలో పట్టుకుంటే కథం సెల్లిని కొట్టి సార్ సార్ అంటారు. ఇక రైతన్న అనగానే కథం. ఆహా చెప్పాయా చెప్పు. దేశానికి అన్నం పెడుతుంది రైతన్ననే బాబు. ఒక సాఫ్ట్వేర్కున్న వాల్యూ ఒక మన ఫార్మర్కి లేదు. ఫార్మర్ కష్టపడేది మన కడుపు గురించి అని సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకుంటుంటే ఈ కాలం ఎప్పుడో ముందుకు బాగుపడేది. ఇక్కడ నీళ్ళు ఉన్నంత వరకు గిడ గిడ నీళ్ళు ఉన్నంత వరకు అసలు ఫార్మర్ ఈజ్ నాట్ ఎ జోక్. సీరియస్ సీరియస్ తడి పెడుతుంది నీవు మా మామ చూడ పొద్దు పొద్దు అవుతుంది కానీ అంటుండు. ఆనందం సంతోషం హాయిగా నవ్వమ్మ. మనం ఉల్టా వాడినా సరే హాయిగా ఉండాలి. సంతోషం మా మామ అంటుండు నీళ్ళలే అట్ట హాయిగా నవ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో పూసే ఆజాది. ఓహో మనకు నచ్చిన పని చేస్తే
ఆ సంతోషమే వేరు. ఎప్పుడైనా సరే నచ్చిన పని చేయాలి. నచ్చిన పని ఎన్ని కోట్లు వచ్చినా చేస్తే అది వేస్టే. ఎందుకంటే మనసు నచ్చని ఇంకేం చేస్తాం, తినం కదా అంతే. ఎట్టకేలకు అలుకుడు అయితే అయిపోయింది. నేను చెప్పాలంటే మా మామకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇక అందుకోసమే ఇప్పుడు పోయిన తర్వాత ఇంత థమ్స్అప్ ఏదో తీసుకోవాలి మామకి కంపల్సరీగా. ప్రేమ కొద్దీ తీసుకుంటా నేను. అయితే మా మామ మాట్లాడతాం ఏమన్నా ఆడియన్స్కి ఏమన్నా చెప్పు, అంతేనా? ఓకే, బాయ్ బాయ్ అని చెప్తా. బాయ్. ఇక అది కూడా ఇది అయిపోయింది. 3 గంటల నుంచి అటు ఇటు తనలాడితే షేల్ కథం అయిపోయింది. ఇక రేపటి నుంచి ఇక వేరే పని. ఓకేనా, కలుద్దాం మరి. వెనకాల బాబాయ్ది మళ్ళా కలుద్దాం అంటుండు మామ. నెక్స్ట్ వీడియోలో బాబాయ్ అయితే చూపిస్తా. ఇక నెక్స్ట్ వీడియోలో అంట బాబాయ్ని చూపిస్తాను. బాబాయ్ అంటుండలే కానీ బాబాయ్ని చూపెట్టకుండా ఎట్లుంటలే కానీ ఏదైతే అయిపోయిందిలే. వర్క్ ఈస్ డన్, గోయింగ్ హోమ్ అండ్ టేక్ రెస్ట్. ఓకే బాయ్, సీ ఉండాలి అంతే. అంతేనా? బాబాయ్ వీడియో తీస్తుండు. బాబాయ్ పేరు చెప్పలేదు కదా, మల్లేష్, రౌడీ మల్లేష్. అవునా బాబాయ్? బోయినపల్లి రౌడీ మల్లేష్. బోయినపల్లి రౌడీ మల్లేష్ అట పేరు కూడా పెట్టేసుకుంటుంది బాబాయ్. ఓ మామా, సరే మరి ఎటకెళ్ళకు మీరు ఈ వీడియోని చూసి మరి లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఫార్మర్ ఏదైతే మీ ఫార్మర్, మీ అభిమాని, మీ అభిమాన, మీరే అభిమానం నాకు. ఎందుకంటే నా వీడియో చూసి లైక్ కొట్టి షేర్ చేస్తారు కాబట్టి. ఓకేనా? ఇదిగా ఎంతైనా ఏ పని చేసినా రాని సంతోషం వ్యవసాయంలో తప్పకుండా వస్తుంది. అన్ని మొత్తం రిలీఫ్ అవుతుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఒక్కసారి ఈ భూమిలోకి దిగితే మహేష్ బాబు గారు డైలాగ్ ఉంటుంది కదా, సినిమా ఏంటది, మహర్షి. అలా ఆ తాత చెప్తాడు చూడండి, ఒక్కసారి భూమిలోకి అడుగు పెడితే ఆ భూమి గుంజేసుకుంటుందని. అది నిజమే. ఒక్కసారి భూమిలోకి అడిగేస్తే ఆటోమేటిక్గా భూమి గుంజేసుకుంటుంది. అట్లుంటుంది అనమాట వ్యవసాయం. సరేనా? సరే, ఇక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, కలుద్దాం.